హే గాయ్స్! ఈరోజు మనము వెజ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫ్రాంక్‌గా చెప్తున్నా ఇది నా ఫస్ట్ టైమ్ వెజ్ పులావ్ చేయడం. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. ఎప్పుడో చిన్నప్పుడు మా మమ్మీ చేస్తే తిన్నాను. ఇది నేను ఫస్ట్ టైమ్ అనేది ట్రై చేశాను. ఎలా వస్తదని భయపడ్డాను గానీ చాలా అంటే చాలా బా వచ్చింది. ఫస్ట్ మనం రెసిపీని అయితే చూసేద్దాం ఎలా చేయాలో. ఫస్ట్ మనము ఆయిల్ అండ్ బటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అందులో హోల్ గరం మసాలా అండ్ అందులో ఇప్పుడు ఆనియన్స్, కొత్తిమీర అండ్ పుదీనా అనేవి చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిపోయాక టొమాటోస్‌ని కూడా చాప్ చేసుకొని యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వెజిటబుల్స్ మీరు ఏం నచ్చితే అవి వేసుకోవచ్చు. నేనైతే అంత వెజిటబుల్స్ ఏం తినను. సో, జస్ట్ క్యారెట్ అండ్ పీస్ అనేవి యాడ్ చేశాను. ఇది ఫ్రోజన్ పీస్. ఒకవేళ మీరు నార్మల్ పీస్ అనేవి యూజ్ చేస్తే కొంచెం హాట్ వాటర్‌లో అనేవి యాడ్ చేసుకొని బాయిల్ చేసుకొని యాడ్ చేసుకోండి. నేనైతే ఈ 2 వెజిటబుల్సే యాడ్ చేశాను. దీనికి నేను వెజ్ పులావ్ అని అన్నానని మీరు అనకండి ప్లీజ్. ఎందుకనంటే మా ఇంట్లో 2 వెజిటబుల్సే ఉన్నాయి. సో, అవి రెండే నేను యూజ్ చేశాను. మిల్ మేకర్స్ యాడ్ చేసుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం అది మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో అన్ని మసాలాస్ ధనియా, గరం మసాలా అండ్ కొంచెం కారం అండ్ సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. కారం అనేది ఆప్షనల్. నేనైతే ఫ్లోలో ఏసేసాను. చాలామంది అయితే పులావ్స్‌లో ఎయ్యరు. నేనైతే ఏసాను. దానికి దీనికి ఏం డిఫరెన్స్ లేదు. కలర్ అనేది చేంజ్ అయిపోద్ది. పులావ్‌ది కొంచెం వైట్ ఉంటది. ఈ కారం వేయడం వల్ల కొంచెం రెడ్డిష్ కలర్ అనేది వస్తది. సో, దానివల్ల నో ప్రాబ్లమ్. సో, మీ ఇష్టం ఇక ఆప్షనల్లీ. ఆ తర్వాత నేనైతే ఇక్కడ 3 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో, దానికోసం నేను 4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని రైస్ యాడ్ చేసేసాను. అంతే దాన్ని కొంచెం సేపు దమ్ పెట్టాను. మన వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోయింది. చూడొచ్చు ఎంత టెంప్టింగ్‌గా ఉందో. చూడ్డానికి చాలా అంటే చాలా బావుంది. చూడ్డానికి కాదు టేస్ట్ కూడా చాలా బావుంది. అయితే నేను ఈ వెజ్ పులావ్‌లోకి కాంబినేషన్‌గా ఏం చేశానంటే పన్నీర్ మసాలా కర్రీ అనేది చేశాను. ఈ 2 కాంబినేషన్ అయితే ఉంది గాయ్స్. అసలు మీరు మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయాలి. అసలు మీరు నా దగ్గర ఉంటే మీ అందరూ కూర్చోపెట్టి తినిపించేదాన్ని. అంత బావుంది. మా తాతయ్య ఏం చెప్తారో మీరే చూడండి. कैसा है